అనే పేరున్న గ్రామంలో ఢూండు అనే ఒక మొండి అబ్బాయి ఉండేవాడు. అతను ఎవరి మాట వినేవాడు కాదు. ఎప్పుడూ తనకి తోచిందే చేసేవాడు. తర్వాత బాధపడేవాడు. ఏరా ఢూండు, నీ గేదె ఆరోగ్యం ఎలా ఉంది? చాచా, నా గేదె చనిపోయింది. ఎందుకు? డాక్టర్ని పిలిపించలేదా? డాక్టర్ వస్తే 400 ఖర్చవుతుంది చాచా. ఓరి పిచ్చోడా, ఇప్పుడు 2 లక్షలు నష్టపోయావు. దాని సంగతేంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నష్టపోతావు. ఎండాకాలం మొదలవబోతోంది. ఢోండు వాటర్ మిలన్లను పండించాలని అనుకుంటాడు. మార్కెట్కి వెళ్లి విత్తనాలు తీసుకువచ్చి తన పొలంలో నాటుతాడు. ఎరువు ఇంకా వాటి పెరుగుదల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. కొద్ది రోజులయ్యాక పొలంలో వాటర్ మిలన్ చెట్లు బాగా పెరుగుతాయి. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఢోండు పొలానికి వచ్చి చూస్తే అక్కడ ఏ చెట్టుకి కూడా ఒక వాటర్ మిలన్ కూడా కాయదు. అది చూసి ఢోండు ఆందోళన పడతాడు. ఈ విత్తనాలు నకిలీయేమో, ఒక్క కాయ కూడా కాయలేదు. ఇప్పుడు ఈ చెట్లన్నీ పీకి పారేయాల్సిందే. అలా అనుకుని ఢోండు పొలంలోని చెట్లను పీకేస్తూ ఉంటాడు. చివరికి ఒక చెట్టు మిగులుతుంది. ఢోండు ఆ చెట్టుని కూడా పీకేస్తూ ఉండగా అతని చూపు ఆకుచాటున ఉన్న ఒక చిన్న వాటర్ మిలన్ మీద పడుతుంది. ఈ చెట్టును ఉంచేస్తాను. కాయ పెద్దదైతే తినడానికి పనికొస్తుంది. అలా అనుకుని ఢోండు ఇంటికి వెళ్తాడు. కొద్ది రోజులు గడిచిపోతాయి. పొలంలోని ఆ వాటర్ మిలన్ పెద్దది అవుతుంది. రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉండే కాయ కన్నా పెద్దదిగా అవుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ పర్వతంలా పెద్దది అవుతుంది. ఢూండు పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అతని సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. ఆ వాటర్ మిలన్ పైకెక్కి ఢోండు డాన్స్ చేస్తాడు. సంతోషంతో అరుస్తాడు. ఢోండు అరుపులు విని ఊరి వాళ్లందరూ అతని పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది వాటర్ మిలానా లేక పర్వతమా? ఇంత పెద్ద వాటర్ మిలన్ నా జీవితంలో ఎప్పుడూ చూడనేలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లలోనూ ఈ విషయం తెలిసిపోతుంది. కొంతమంది వ్యాపారులు వాటర్ మిలన్ని కొనడానికి ఢోండు పొలానికి వస్తారు. వేలం మొదలయ్యి దాని రేటు 2 లక్షల దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. 2 లక్షలిస్తాను, అమ్ముతావా? నీకేమైనా పిచ్చిపట్టిందా? దాని సైజు చూసావా? సైజుతోనే ప్రాబ్లం. దాన్ని కొయ్యాల్సుంటుంది, తర్వాత అమ్మాలి. అమ్ముడు పోకపోతే దాన్ని స్టోర్ చేయాలి. మాక్కూడా ఖర్చులుంటాయి కదా. 2 లక్షలకు ఇచ్చేయి. కాని ఢోండు ఒప్పుకోకపోవడంతో వ్యాపారులు వెళ్ళిపోతారు. ఒకరోజు ఢోండు తన ఫ్రెండ్ వాటర్ మిలన్ దుకాణంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్ ఒకరికి వాటర్ మిలన్ అమ్ముతుంటాడు. ఏమండి, లోపల ఎర్రగా ఉంటుంది కదా? అరే, నాకేలా తెలుస్తుంది? నేనేమైనా లోపల దూరు చూశానా? అది వినగానే ఢోండు బుర్రకి ఒక తెలివైన ఆలోచన వస్తుంది. ఢోండు ఆ ఫ్రెండ్తో ఇలా అంటాడు. అందరూ ఈ వాటర్ మిలన్ ఎందుకు తింటారు? వేడి తగ్గించుకునేందుకు. వేడి తగ్గించుకునేందుకు వాటర్ మిలన్ తిన్నప్పుడు వాటర్ మిలన్లో మనం ఎందుకు ఉండకూడదు? వెంటనే ఢోండు అక్కడ్నుండి పరిగెత్తి పనివాళ్లను తీసుకుని పొలానికి వెళ్తాడు. వాటర్ మిలన్ లోపల ఒక ఇల్లు తయారు చేయండి. జనం దీన్ని తినేందుకు కాదు, ఇందులో ఉండడానికి వస్తారు. పనివాళ్లు తమ పనిని మొదలు పెడతారు. రాత్రి పగలు పనిచేసి 1 వారం రోజులలోపే వాటర్ మిలన్ లోపల 200 గదులు ఉన్న ఇల్లును తయారు చేస్తారు. ఆ తర్వాత ఢోండు అన్ని చోట్ల వాటర్ మిలన్ ఇల్లు గురించి బాగా పబ్లిసిటీ చేస్తాడు. ఒకరోజు ఢోండు వాటర్ మిలన్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఇంపోర్టెడ్ కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి ఒక జంట దిగి ఢోండు దగ్గరికి వస్తారు. ఢూండు అంటే మీరేనా? నేనే, చెప్పండి. మాకు కొత్తగా పెళ్ళయింది.
మా హనీమూన్ కులు మనాలిలో కాకుండా మీ వాటర్ మిలన్ ఇంట్లో జరుపుకోవాలనొచ్చాం. ఒక రోజుకి ఎంత చార్జ్ చేస్తున్నారు? 2 లక్షలు. ఇంకేముంది, వాళ్ళు 2 లక్షలు ఇచ్చి ఇద్దరు వాటర్ మిలన్ లోకి వెళ్లి హనీమూన్ చేసుకుంటారు. తర్వాత డోండు వాటర్ మిలన్ ఇంట్లో ఒక హోటల్ కూడా ఓపెన్ చేస్తాడు. దాంతో అతనికి ఇంకా లాభం వస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్, క్రికెటర్స్, లీడర్స్ ఇంకా ఫారినర్స్ హనీమూన్ చేసుకునేందుకు వాటర్ మిలన్ హౌస్ కి వస్తుంటారు. దాంతో డోండు కోటీశ్వరుడు అవుతాడు. ఒకరోజు ఒక మ్యూజియం నుండి కొంతమంది డోండు దగ్గరికి వచ్చి ఇలా అంటారు. మేము ఈ వాటర్ మిలన్ ఇంటిని మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నాం. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? నాకు దీన్ని అమ్మాలని లేదు. అమ్మేయ్. ఎలాగూ వర్షాకాలంలో ఇక్కడికి ఎవరూ రారు. ఖాళీగా ఉంటే పాడైపోతుంది. మేం దీన్ని ఒక టెక్నిక్తో 1000 సంవత్సరాలు కాపాడుతాం. అయినా కూడా డోండు అమ్మడానికి ఒప్పుకోడు. కాని ఏదైతే జరిగేది ఉందో అదే జరిగింది. ఎండాకాలం అయిపోగానే వర్షాలు మొదలవుతాయి. ఆ వాటర్ మిలన్ ఇంటికి తాళం వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్ ఇంటికి ఎవ్వరూ రావడం లేదు. వర్షాల కారణంగా డోండు కూడా 2 వారాలు ఇంట్లోనే ఉండిపోతాడు. వర్షాలు ఆగిపోగానే డోండు పొలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాటర్ మిలన్ ఇల్లు కూలిపోయి ఉంటుంది. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అది చూసిన డోండు బోరుబోరున ఏడుస్తాడు. ఓరి దేవుడా, ఎంత పనైపోయింది! ఓరి దేవుడా, ఎంత పనైపోయింది! నా సర్వస్వం పాడైపోయింది. మ్యూజియం వాళ్ళ మాట వింటే నాకు డబ్బులు కూడా వచ్చేది, పేరు కూడా వచ్చేది. నా ఆశలన్నీ కూలిపోయాయి అంటూ ఏడుస్తాడు. ఆ విధంగా డోండు మూర్ఖత్వం అతని నష్టానికి కారణమవుతుంది. పల్లికాయ హెలికాప్టర్. దూలంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గజ్జుమల్ అనే ఒక బీద రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పల్లీలు పండిస్తుండేవాడు. అతనికి ఒక 20 ఏళ్ల కొడుకుంటాడు. అతని పేరు వినోద్. వినోద్కి విమానాలంటే చాలా ఇష్టం. తనే సొంతంగా విమానం తయారు చేయాలి అనుకుంటాడు. ఒకరోజు వినోద్ పొలం దగ్గరికి వెళ్లి తన తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నాకు విమానం తయారు చేయాలనుంది. అందుకోసం ఏరోనాటికల్ ఇంజనీర్ చదివేందుకు విదేశాలకు వెళ్ళాలి. వినోద్ మాటలు వినగానే అతని తండ్రి ఆలోచనలో పడతాడు. విదేశాలకు వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మనం పేదవాళ్ళం బాబు, అంత ఖర్చును మనం భరించలేము. మీరేం టెన్షన్ పడకండి, నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నాకు మీరు కేవలం 50,000 ఇస్తే చాలు. తరువాత గజ్జుమల్ మొత్తం పల్లీల పంటని తీసుకువెళ్లి ఒక వ్యాపారికి అమ్మేస్తాడు. డబ్బు ఏర్పాటవ్వగానే వినోద్ విమానం ఎక్కి విదేశాలకు వెళ్లిపోతాడు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు గజ్జుమల్ తన పల్లీల పొలంలో పనిచేస్తుంటాడు. అప్పుడు వినోద్ తన దగ్గరికి వస్తుండడం అతను చూస్తాడు. వినోద్ని చూడగానే గజ్జుమల్ కళ్లల్లోకి నీళ్లు వస్తాయి. వినోద్ని గట్టిగా హత్తుకుంటాడు. నువ్వు వచ్చి మంచి పని చేశావు. ఇక్కడ ఎన్ని రోజులుంటావు? నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేందుకు వచ్చేసాను నాన్నా. ఏమైంది బాబు, అంతా కులాసనేగా? నాన్నా, విషయం ఏంటంటే విమానం తయారు చేసేందుకు నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. నేను చాలా తక్కువ ఖర్చుతో విమానం తయారు చేయగలను. కానీ మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే అంత తక్కువ ఖర్చుతో విమానం తయారు చేయలేమని. నేను తయారు చేసిన ఒక మోడల్ని కూడా ఆయన రిజెక్ట్ చేశాడు. అందుకే ఇక నేను ఇక్కడే ఉండిపోయి నా కలని నిజం చేసుకుంటాను. ఈ చిన్న పల్లెటూరులో ఇదంతా ఎలా చేయగలవురా? అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. ముందు మీరు మన పల్లీల పంట ఎలా ఉందో చెప్పండి. నీ కలతోనే నువ్వు చూడు, ఈసారి మనకు 2 లాభం వస్తుంది. అప్పటి నుండి వినోద్ రోజూ పల్లీల పొలం దగ్గరికి వచ్చి తన తండ్రికి తోడుగా పనిచేసేవాడు. ఆ తర్వాత మిగిలిన సమయంలో తను విమానం తయారు చేస్తూ ఉండేవాడు. వినోద్ సిటీకి వెళ్లి కొన్ని విమానం మిషన్లు ఇంకా ఫ్యాన్లు కూడా కొనుక్కొస్తాడు. గోడౌన్లో కూర్చుని వాటితో అతను ఆడుకునేవాడు. పల్లీల పంట చేతికొస్తుంది. గజ్జుమల్ వినోద్ కలిసి పల్లీలను తవ్వుతూ ఉంటారు. పల్లీల చెట్లను తవ్వుతూ పక్కన పడేస్తుంటారు. అనుకోకుండా గజ్జుమల్ చేతికి
ఎలాంటి చెట్టు తగులుతుందంటే అది ఎంత లాగినా బయటికి రాదు. వినోద్ కూడా తండ్రితో కలిసి చెట్టుని లాగుతాడు. కాని ఆ చెట్టు కొద్దిగా కూడా కదలదు. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. బహుశా కింద చాలా పెద్ద పల్లికాయ ఉన్నట్లుంది. పలుగుతో తువ్వితే వస్తుంది. వినోద్, గజ్జుమల్ పలుగు తీసుకొచ్చి భూమిని తవ్వుతారు. భూమి లోపల నుండి ఒక పెద్ద పల్లికాయ బయటికొస్తుంది. ఆ పల్లికాయను చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పల్లికాయను చూడడం ఇన్ని సంవత్సరాలు ఇదే మొదటిసారి. వ్యాపారి దగ్గర దీనికి ఎక్కువ ధరను తీసుకుంటాను. గజ్జుమల్ మాటలు విని వినోద్ ఇలా అంటాడు. నాన్న, దీన్ని అమ్మద్దు, నాకిచ్చేయండి. నేను దీంతో హెలికాప్టర్ తయారు చేస్తాను. అదెలా సాధ్యం? నాన్న, బరువు తక్కువగా ఉన్నవి గాల్లో ఎగురుతాయి కదా. దీని లోపల నుండి పల్లీలు తీసేస్తే కవర్ బరువు తగ్గిపోయి గాలిలో ఈజీగా ఎగురుతుంది. వినోద్ సరిగ్గా అలాగే చేస్తాడు. ఆ పెద్ద పల్లికాయని ఇంటికి తీసుకొచ్చి దాని లోపల నుండి పల్లీలను బయటికి తీసేస్తాడు. ఆ పల్లికాయ కవర్లో మిషన్లు పెడతాడు. వాటితో పాటు దానిపైన ఒక పెద్ద ఫ్యాన్ కూడా బిగిస్తాడు. లోపల ఒక కంట్రోల్ రూమ్ కూడా తయారు చేస్తాడు. పల్లికాయ హెలికాప్టర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చాలా బాగుంది. నీ కారణంగా విమానం ఎక్కాలని నా కోరిక తీరేలా అనిపిస్తుంది. అలాగే నాన్న, రండి కూర్చోండి. గజ్జుమల్, వినోద్ కలిసి పల్లికాయ హెలికాప్టర్లో కూర్చుంటారు. వినోద్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. ఫ్యాన్ తిరుగుతుంది. అలా చూస్తూ ఉండగానే పల్లికాయ హెలికాప్టర్ గాల్లోకి ఎగురుతుంది. పల్లికాయ హెలికాప్టర్ చూసేందుకు ఊర్లోని అందరూ తమ ఇళ్లపైకి ఎక్కి నిలబడి ఆ విచిత్రం చూస్తూ ఉంటారు. పల్లికాయ హెలికాప్టర్లో అలా తిరిగి గజ్జుమల్ ఎంతో సంతోషిస్తాడు. తరువాతి రోజు వినోద్ ఊళ్ళోని మిగతా వాళ్లని కూడా పల్లికాయ హెలికాప్టర్లో ఎక్కించుకుని సంతోషపెడుతూ ఉంటాడు. ఒకరోజు వినోద్ తన పక్కింటి బాబుని ఎక్కించుకుని గాల్లో ఎగురుతూ ఉంటాడు. అప్పుడు బాబు వినోద్ దగ్గర హెలికాప్టర్ నడపడం నేర్చుకుంటాడు. తరువాత తను కూడా పల్లికాయ హెలికాప్టర్ని నడుపుతాడు. బాబు హెలికాప్టర్ వినోద్ ఇంటి ముందు దింపి తన ఇంటికి వెళ్లిపోతాడు. వినోద్ కూడా తన ఇంట్లోకి వెళ్లిపోతాడు. తరువాతి రోజు వినోద్ ఇంటి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ హెలికాప్టర్ కనిపించదు. గజ్జుమల్ కూడా అది చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. బాబు హెలికాప్టర్ తీసుకుని పారిపోయాడని వాళ్లకి అర్థమవుతుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. హఠాత్తుగా ఒకరోజు వినోద్కి హెలికాప్టర్ శబ్దం వినిపిస్తుంది. వినోద్, గజ్జుమల్ ఇంట్లో నుండి బయటికి వచ్చి చూసేసరికి కొంతమంది విదేశీయులు పల్లికాయ హెలికాప్టర్లో బాబుతో కలిసి తమ ఇంటి ముందు దిగుతారు. విదేశీయుల్ని చూసి వినోద్ ఎంతో సంతోషించి వాళ్లతో అంటాడు. సార్, మీరిక్కడికి. నాన్న, వీళ్ళిద్దరూ మా ప్రొఫెసర్స్. బాబు హెలికాప్టర్ తీసుకుని మా దగ్గరికొచ్చి దీన్ని మాకు అమ్మాలని చూశాడు. మాకు హెలికాప్టర్ని చూడగానే అర్థమైంది ఇది వినోద్ చేసిన మోడల్ అని. వెంటనే ఇతన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాము. సారీ డియర్, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. యూ ఆర్ గ్రేట్. అది చెప్పి ప్రొఫెసర్ వినోద్ని హత్తుకుంటాడు. ఈ విధంగా పల్లికాయ హెలికాప్టర్ వినోద్ జీవితంలో ఎన్నో మధుర క్షణాలను తీసుకొచ్చింది.